ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వము సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలోనే అధికారంలోకి ఏ రకంగా రావాలి, అధికారంలోకి వస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలి అని చెప్పని ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో, ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో ఆయన పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా, మార్పులన్నింటినీ కూడా పరిపాలనలోకి ఆయన అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2019లో 151 సీట్లు, 22 పార్లమెంటు సీట్లు ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలించమనంటే ఒక స్థిరమైనటువంటి, సుస్థిరమైనటువంటి పరిపాలనని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందించడం జరిగింది. ఏ విధంగా ఆయన కలగన్నాడో ఆ కళల్ని సాకారం చేసి, ఆ కళల్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. తన నవరత్నాల్ని నేను అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాను అని చెప్పని ఒక మేనిఫెస్టో పెట్టి, ఒక ఎజెండా పెట్టి ప్రజలు ఓటు వేసిన తర్వాత తూచా తప్పకుండా 100% అమలు చేసినటువంటి ఎజెండాను అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా చేయబోతానని చెప్పారు, అదే చేసి చూపించారు. మొట్టమొదటిలోనే ఇచ్చినటువంటి హామీల్ని, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, లేకపోతే రకరకాలైనటువంటి టైం ప్రకారం చరిత్రలో ఎక్కడా కూడా లేదు. ప్రతి నెలలో ఏ తారీఖున ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమము అమలు జరుగుతుంది అని చెప్పని ఒక క్యాలెండర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎవరైనా సరే చరిత్రలో ఎవరైనా సరే ఆ విధంగా చేశారా? చేసి చెప్పారా? అది చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఫలానా తారీఖున జనవరి 9వ తారీఖున అంటే ఖచ్చితంగా ఆ రోజు ఒక కార్యక్రమం ప్రజల ముందు పెట్టి ప్రజల అకౌంట్లో డబ్బులేసి, ఎందుకనంటే మా 5 సంవత్సరాల పరిపాలనలో 2.5 సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందులు పడ్డా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కరోనాతో, ప్రాణభయంతో, ఇల్లు గడవక రోడ్ల మీద ఉండేటటువంటి కూలీలు కానీ, చిన్న వాళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, దేవాలయాల్లో అర్చకులు కానీ, ఇలా రకరకాల సెక్షన్స్ అన్నీ కూడా ఆ కరోనా సందర్భంలో ఇబ్బంది పడితే అందరినీ నేనున్నాను అని చెప్పండి ఒక వ్యక్తి ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం నేనున్నాను అని చెప్పని ఒక భరోసానిచ్చి, ఒక ధైర్యాన్నిచ్చి, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్నటువంటి సమయానికి నిధుల్ని జమ చేసి, నగదుని బదిలీ చేసి, ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా ఏం చెప్తుందంటే పేదవారి చేతిలో లేకపోతే ప్రజల చేతిలో నగదు ఉంటేనే ఆ రాష్ట్రం కానీ, ఆ సమాజం కానీ, ఆ ప్రజానికం కానీ ముందడుగు పడుతుంది అని చెప్పిన ఏదైతే ఆర్థిక సిద్ధాంతాన్ని చెబుతున్నారో ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేశారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని ఎవరికి ఆలోచన రాలేదు? ఆ రోజు కరోనా సందర్భంలో ఈరోజు ఊరూరు తిరిగి ఓటు అడిగినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఆ రోజు ప్రజల మధ్య ఎక్కడున్నారు, ప్రజల సమస్యలు ఎక్కడ పట్టించుకున్నారు, ప్రజల కష్టాలు ఎక్కడ తుడిచారు అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకే ఒక వ్యక్తి నేనున్నాను అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2,50,000 కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఒక సమూలమైనటువంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, ఆర్థికంగా బలోపేతం చేసేటటువంటి చర్యలు చదువులో కానీ, చేయూతలో కానీ, ఆసరాలో కానీ, అమ్మఒడిలో కానీ, ఇట్లాగా ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ చదువుకోవాలి, అందరూ పెద్ద పెద్ద చదువులు చదవాలని కలగన్నాడు. దాన్ని సాకారం చేశారు. రైతులందరికీ నాది రైతు పక్షపాతి ప్రభుత్వం, నేను రైతులందరికీ కూడా అండగా ఉంటాను అని చెప్పని అనుకున్నటువంటి టైంకి అక్కడ డబ్బులు జమ చేయడం జరిగింది. అదే కాకుండా ఆర్బీకే సెంటర్లు మన వ్యవస్థని, స్థానిక పరిపాలన, సుపరిపాలన, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఆశ్చర్యపోయింది ప్రపంచం అంతా కూడా, భారతదేశం అంతా కూడా, ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా ఆలోచన చేశారు.
ఏ విధంగా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఆలోచనలు చేశారో ఆశ్చర్యపోయింది. సంభ్రమాశ్చర్యాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పనితీరు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారింది. ఆలోచన చేసి మా కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని కూడా చూడటం జరిగింది. దానికి ఒకటేనంటే మాట మీద నిలబడటము, ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలను నెరవేర్చడము, సామాజిక సమీకరణలు. చూడండి, తన క్యాబినెట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఆ 5 సంవత్సరాల్లో 7-8 సార్లు ఎన్నికలు జరిగితే ప్రజలు ఎక్కడా కూడా వెన్నుతిరిగి చూడలా, ఆలోచన చేయలే. ఈ నాయకుడు ఉండాలి, ఈ లీడర్ ఉండాలి, ఈ ముఖ్యమంత్రి ఉండాలి మనకని చెప్పని జిల్లా పరిషత్తులు, పంచాయతీలు, ఉప ఎన్నికలు, పార్లమెంట్ ఉప ఎన్నికలు, లేకపోతే నగరపాలక సంస్థ ఎన్నికలు, ఏదైతే ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పూర్తి స్థాయిలో మద్దతు ఉందో అదేవిధంగా ప్రజలకి ఆయా వర్గాల వారికి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాజ్యసభ సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు ఎవరైనా సరే. అది రికార్డు పరంగా ఉందంతా. ఎవరైనా సరే నాడు నేడు అని ఆలోచన చేయాలని చూసారా? గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమైనా ఆలోచించారా? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఆలోచించారా? బ్రహ్మాండంగా స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడులో ఒక ముద్దొచ్చే విధంగా, కొట్టొచ్చే విధంగా, సామాన్యులకి పేదవారు పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కానీ, అలాగే జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చి, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చి, అలాగే మహిళా సాధికారత ఎక్కడైనా ఉందండి? ఈ రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గానికి ఉదాహరణ చెప్తాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 3,300 గ్రూపులకి 108 కోట్ల రూపాయల నిధులు ఆసరా పేరు మీద 4 విడతల్లో జమ చేశామనంటే, మీకు బకాయిలు ఉంటే ఫలానా తేదీలోపు మీకున్నటువంటి బకాయిలన్నీ సమూలంగా మీకు రద్దు చేస్తానని చెప్పాను, నిధులు జమ చేస్తానని చెప్పాను. వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు టైంకి పడినటువంటి కార్యక్రమం అన్నమాట. 10,000 మందికి చేయూత ఒక నియోజకవర్గంలో. ఆశ్చర్యం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలే కాకుండా ఉన్నత కులాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిధులు విడుదల చేశారు అనంటే ఒక 50 లక్షల మందికో, ఒక 40 లక్షల మందికో, ఒక 30 లక్షల మందికో, ఒక 10 లక్షల మందికో ఆ రకంగా ఈ 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాల్లో ఒక్క క్షణంతో మార్పు చేశారు తప్ప మాయమాటలు చెప్పడం కానీ, చెప్పిన మాటకి దూరంగా పోవడం కానీ. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం బ్రహ్మాండంగా ఉంది. అన్ని రంగాలు కూడా అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది 4-5 సంవత్సరాల పాటు కూడా. ఎందుకని? గత ప్రభుత్వానికి 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వానికి, 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వానికి సేమ్ యంత్రాంగమే, సేమ్ ఆర్థిక వనరులే, సేమ్ పరిస్థితి ఒకటే. కానీ ముఖ్యమంత్రి మాత్రం మారాడు. ఆ మారినటువంటి ముఖ్యమంత్రి మామూలుగా పరిపాలన చేయలే. తిరిగి రేపు 4వ తారీఖుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా రాత్రి 10 గంటల వరకు, 11 గంటల వరకు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ వీరందరూ కూడా ఈ ముఖ్యమంత్రి రావాలి అని చెప్పి ఖచ్చితంగా ఈయనే ఉండాలి అని చెప్పిన దానికి సంకేతమే పోల్ పర్సంటేజ్ పెరగటం. ఇది ఖచ్చితంగా చారిత్రాత్మకం అనమాట. 80, 90, 80, 82, 83% వరకు కూడా పోలింగ్ శాతం పెరిగింది అంటే ఉన్నటువంటి ప్రభుత్వం తిరిగి మళ్ళీ రావాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఖచ్చితంగా పోల్ శాతం పెరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఏ రంగమైనా తీసుకోండి, ఏ కార్యక్రమమైనా తీసుకోండి, మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం. నాడు నేడు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈరోజు మా నియోజకవర్గంలో హాస్పిటల్స్ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 3-4 పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టి, ప్రభుత్వ హాస్పిటల్స్ రూపురేఖలు మార్చి, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాన్ని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి పేదవాడికి ఒక భరోసాని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదేనంటే అది విద్యలో కానీ, వైద్యంలో కానీ, గృహ నిర్మాణంలో కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. గతంలో ఏదైనా జరిగినాయా అని ఒకసారి మనం ఆలోచిస్తే
సున్నా, ఏమీ జరగల. జరిగినటువంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజెస్, ఏ రోజైనా మెడికల్ కాలేజెస్, ఇన్ని మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని పెద్ద సీనియర్ని, నేను రాజకీయాల్లో చాలా గొప్పవాడిని తనకు తాను చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడైనా మెడికల్ కాలేజెస్ ఏ రోజైనా ఇన్ని రావాలి అని చెప్పని ఆలోచన చేశాడా, తీసుకొచ్చాడా, కట్టించాడా? అమల్లోకి వస్తున్నాయండి. ఈ వచ్చే సంవత్సరం నుంచి సగానికి పైగా మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి. ఒక 55,000 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నటువంటి డిపార్ట్మెంట్ ఏది అని అంటే అది వైద్య ఆరోగ్య శాఖ. వైద్య ఆరోగ్య శాఖని స్థిరీకరించడం మూలంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం మూలంగానే ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు తగ్గినాయి. అదే ఇంకొకరు ఉన్నట్టుంటే కనుక ఇప్పటికి 5%, 10% ఎక్కువ జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆక్సిజన్స్ కానీ, డాక్టర్లు కానీ, హాస్పిటల్స్ కానీ, బెడ్లు కానీ, కరోనా సందర్భంలో ఎంత ధైర్యంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేసిందండి. దానికి ఆద్యుడు ఎవరండి? దానికి ఆలోచన పరుడు ఎవరండి? దాన్ని నడిపించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా 10 మందికి సేవ చేయాలి అని చెప్పని ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని నేనే కాదు, ఎవరైనా సరే, ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ, ఈ రాష్ట్రంలో మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో వృద్ధులు కానీ 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, 2,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా టెన్షన్గా వాలంటీర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. నీ హయాంలో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? నువ్వు 30 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చి ఎందుకు ఆపావు? నువ్వు 1000 రూపాయలకి ఎందుకు ఆపావు? ఆలోచనాపరుడు కాబట్టి, ప్రజల అవసరాలు తెలుసు కాబట్టి, ప్రజల కష్టసుఖాలు తెలుసు కాబట్టి, ఒక మంచి పరిపాలన అందించాలి కాబట్టి, ఇంటి వద్దనే 1వ తారీఖు ఉదయాన్నే, ఆదివారమైనా, సెలవైనా, వర్షమైనా, చలైనా, ఎండైనా, ఏదైనా సరే 1వ తారీఖు ఉదయాన్నే ఆ 66 లక్షల మంది పెన్షన్లు బట్వాడా చేసినటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా పరిపాలనలో అన్ని సంస్కరణలే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిదీ సంస్కరణే. వైద్యరంగం సంస్కరించాం, విద్యారంగం సంస్కరించాం, స్థానిక సుపరిపాలన సంస్కరించాం. ఇట్లా అన్ని రంగాల్ని కూడా సంస్కరించినటువంటి, ప్రజలకి నేరుగా మేలు చేయగలిగినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సంస్కరించి ఒక గుడ్ గవర్నెన్స్ని, స్థానిక ప్రభుత్వాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రతి 2,000 మందికి ఒక సచివాలయము, ప్రతి 50 మందికి ఒక వాలంటీరు, ఇలా పెట్టి ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగా నిలిచి అనేక పారిశ్రామికంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఏదో మాట్లాడతారు, ఏం జరిగింది, అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది అనమాట. మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, చేశారు. ప్రజలు నమ్మలా, ప్రజలు విజ్ఞతతో ఆలోచించారు. ప్రతి విషయాన్ని మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి విషయాన్ని రాజకీయంగా అబద్ధాలతో, అసత్యాలతో ప్రజలకి దూరం చేయాలని చెప్పిన ఏకైక సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమి పనిచేసింది. కానీ కూటమి యొక్క పప్పులు ఆంధ్రప్రదేశ్లో ఉడకలేదు అని చెప్పి నేను చెప్తున్నాను. అది రేపు 4వ తారీఖున బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఏ సంస్కరణలతో ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగిందో దానికన్నా ఇంకా మెరుగైనటువంటి, ఇంకా మేలైనటువంటి ప్రభుత్వాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో సంస్కరించి నూతన సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాబోయే ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసే విధంగా ఉండబోతోంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.